30+30 60 గోవింద అంట తన పార్టీ మీద, ప్రభుత్వ పనితీరు మీద పలు రకాల సర్వేలు నిర్వహించడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అదేమి ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. గత 30 ఏళ్లకు పైగానే ఆయనకి ఈ అలవాటు ఉంది. ఈ అలవాటుని అలా పాటిస్తున్నాడు. అందులో ఎన్నో రకరకాల సర్వేలు చేపిస్తూ ఉంటాడు. ఆయనకి అనుగుణంగా ఉన్నటువంటి దినపత్రికల యాజమాన్యాల సహకారంతో సర్వేలు చేయిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన రాబిన్ శర్మ వంటి సర్వే నిపుణుల చేత కూడా ఒకటి చేపిస్తూ ఉంటాడు. తర్వాత పార్టీ బ్యాక్ ఆఫీస్ నుంచి దానికి ఒక బృందం ఉంటుంది. ఆ బృందం నుంచి కూడా దాంట్లో నుంచి ఒకరిని తీసుకొని వాళ్ళ ద్వారా కూడా సర్వేలు చేపిస్తుంటాడు. తన వేగుల ద్వారా మరొకటి చేపిస్తూ ఉంటాడు. ఇట్లా రకరకాలుగా సర్వేలు జరుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటితో పాటు IVRS టెలిఫోన్ కాల్స్ కూడా ఉంటాయి. ఆ టెలిఫోన్ కాల్స్ ద్వారా అధ్యయనం చేయడానికి రియల్ టైం గవర్నెన్స్ IAS అధికారులు వీటికి ఎక్స్ట్రాగా పెట్టి దీన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సంతృప్త స్థాయి అనే పదాన్ని కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారి కళ్ళకు పొరలు కప్పెట్లు చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ IAS అధికారుల భజన బృందం ఆరితేరిపోయి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే సిచ్యువేషన్ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించుకుంటే ఒక సర్వేలో 30 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశం లేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వారికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి తెలిసిందంట. 30 అలా ఉంటే మరో 30 మంది ఎమ్మెల్యేలకు పైగా వాళ్ళ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా ఉందంట. సో 30+30 60 గయా. ఇప్పటికైనా సరే వాళ్ళు తమ తీరు సవరించుకుంటే కొంతమేర మెరుగుపడే అవకాశం కూడా ఉందంట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు కూడా నిండక ముందే ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత గూడుగట్టుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇది ఆందోళన తెప్పించే పరిస్థితి. టికెట్ల పంపిణీ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ఒకటి ఉంటుంది. బాగా డబ్బున్న వాడికి టికెట్లు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే పంచండి ఎలాగైనా సరే గెలవాలా టార్గెట్ అది. అందుకని బేసి ఏరి కోరి ఎక్కడెక్కడో తీసుకొస్తుంటాడు. అమెరికా నుంచి ఇక్కడ నుంచి తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని, బాగా డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తుల్ని, ప్రజలతో సంబంధం లేకపోయినా డబ్బుంటే చాలు వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి టెన్షన్ తెప్పిస్తుంది. టికెట్ల పంపిణీ సమయంలో డబ్బిచ్చేవాడికే టికెట్ అనే సిద్ధాంతం పాటించడం పెద్ద పొరపాటుగా పరిగణించబడింది అనేసి తెలుస్తుంది. డబ్బిచ్చి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా పార్టీని లెక్క చేయకుండా మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బుని తిరిగి రాబట్టుకోవాలి కదా అనే తిరస్కార ధోరణిలో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం గుర్తించిందంట. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గట్టిగా అడిగితే మీ సంగతి ఏంటి, బడాబాబుల వద్ద మీరెందుకు 1000 కోట్ల కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎదురు ప్రశ్నిస్తారేమో అనే భయం పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ తిన్నారా. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తిగా ప్రజాదరణ కోల్పోయినటువంటి 30 మందిని, పాక్షికంగా ప్రతిష్ట కోల్పోయినటువంటి రెండో రకం 30 మందిని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట నారా చంద్రబాబు నాయుడు. దీనికి ముక్తాయింపు నెల్లూరు జిల్లాకు సంబంధించి కనీసం 2 ఎమ్మెల్యేలు మొదటి 30 మంది జాబితాలో ఉన్నారని చెప్పేసి విశ్వసనీయంగా తెలుస్తుంటే వార్త. వాళ్ళెవరో చెప్పం, అడిగి మమ్మల్ని ఇరకాటంలో పెట్టవద్దు అని చెప్పేసి జమీన్ రైతు పత్రిక వాళ్ళు ఒక కథనం రాసినారు. సో ముందు పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలకే 30+30 గోవింద 60 అంటే ఇంకా ముందు పరిస్థితి ఎలా ఉంటుంది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి అప్పుడే కూటమిలో గుసగుసలు అయితే మొదలైపోయాయి. ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.